సూర్య ఎప్పటికీ సామంతకే సొంతం. మరి అమ్మాయి తల్లిదండ్రులు కావాలి కదమ్మా. ఆ స్థానంలో నేను మా ఆయన నిలబడతాం. అమ్మ పద్మ, సమయానికి భలే మాట అన్నావమ్మా. రారా. అవునమ్మా పద్మ, నీ నోట ఈ మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సమంత పేరెంట్స్ ప్లేస్ లో పద్మ వాళ్ళు ఎలా ఉంటారు? అది తప్పని చెప్పండి పంతులు గారు. తల్లిదండ్రులు లేని సమయంలో మేనమామ జంట కానీ, అమ్మాయి మీద అభిమానం చూపించే ఇంకే జంట అయినా కానీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడవచ్చు. వాళ్లే కన్యాదానం కూడా చేయొచ్చు. అయ్యో, అదేంటి పంతులు గారు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అది తప్పు కదా. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల స్థానంలో నిలబడ్డం, అది ఇలాంటి శుభకార్యాల్లో నిలబడ్డం చాలా గొప్ప విషయం. అయినా సరే ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? ఏమండి మీరండి. అయ్యో పద్మ, అయ్యో అల్లుడు గారు, మీరు వెళ్ళొద్దండి. అమ్మా నువ్వు ఊరుకో. అయ్యో అల్లుడు గారు, మీరైనా చెప్పండి. ఒక మంచి పని చేస్తుంటే వద్దని నేను ఎలా చెప్తాను అత్తయ్య గారు? విన్నావు కదా, ఇక ఊరుకో. నా మాట వినవా? అమ్మా, నేనిప్పుడు నీ కూతురు స్థానంలో వెళ్ళడం లేదు, మా వారికి భార్య స్థానంలో వెళ్తున్నాను. మా వారికి శామదున చెల్లెలి వరుస కాబట్టి అన్నా వదినగా ఇది మా బాధ్యత. బాబా, ఏం చెప్పావు పద్మ? పద్మ, నా మాట వినకుండా వెళ్ళావంటే నేను చచ్చినంతొట్టే. అమ్మా, ప్రతిదానికి అడ్డుపడతావేంటి? నీకేం తెలియదు, ఊరుకో. పెద్దత్త, మా పెళ్లి పీటల మీదకి వెళ్ళబోతోంది. దయచేసి ఇలా మాట్లాడి అడ్డుపడద్దు. నువ్వు మాట్లాడకు శాము. పద్మ, నువ్వు వెళ్ళొద్దు. నా మాట వినకపోతే నేను అన్నదే నిజమవుతుంది. కన్న తల్లిని నా మాట వినకుండా వెళ్ళావంటే అష్ట కష్టాలు పడతావు. ఇలా చేసావంటే జన్మలో నీ మొహం చూడు. రాజీ, ఇంక నోరు మూస్తావా? అది కాదత్తా. కన్న కూతురు విషయంలో ఇలా మాట్లాడకూడదు. నీకు అసలు జ్ఞానం ఉందా? అమ్మ పద్మ, నువ్వు తీసుకోమ్మా. రండి అల్లుడు గారు, రండి. నా మాట, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. చివరికి కూతురు కూడా. ఏమైంది పద్మ? పద్మ, అమ్మా పద్మ. పద్మ, ఏమైందమ్మా? అక్క, ఆర్ యు ఓకే? పద్మవదిన, పద్మవదిన, ఆర్ యు ఓకే? పంతులు గారు, జరగాల్సింది సరిగా జరగలేదు. తాంబూల పళ్ళం కింద పడిపోయింది. ఇప్పుడెలా? అయ్యో, ఏం పర్వాలేదంటారా? ఏం పర్వాలేదమ్మా. ప్రాతలోప ప్రాయశ్చిత్తం అని ఉంది. మన వల్ల ఏమైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని ఆ దేవుడికి చెప్పుకోండి. దేవుడికి మనస్సు ముఖ్యం, పద్ధతులు సరిగా జరగాలి అంతే. అంతా ఆ పైవాడి చేతిలో ఉంది కాబట్టి మనం కేవలం నిమిత్త మాత్రులం. దండం పెట్టుకోండమ్మా. బావా, ఒకసారి నాతో రావా? రా బావా. జాగ్రత్త. రా బావా. ఏమైంది శామ్? చెప్తా. ముందు నీ హైట్ ఎంతో చెప్పు. 5'9" కదా? 4'9". జోక్ చేయకు బావా. ఆ మామిడి చెట్టెక్కు.
నన్ను లోపల నుంచి ఇలా లాక్కొచ్చింది చెట్టు ఎక్కించడానికా? కాకపోతే మరెందుకు అనుకుంటున్నావు? అదిగో ఆ చెట్టుకున్న మామిడికాయల్లో ఒకే ఒక కాయ పెద్ద కనబడుతోంది కదా, అదే మన చెట్టు మొదటి కాయ. అది నాకు కావాలి బావా. సామాన్య తెలిగారు, ఎవరి హడావుళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఫోటో విషయం బయట పెడితే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడే కాదు, చంద్రగాడున్నాడు. ఓ బేబీ, ముందు ఆ చంద్రగాడిని ఇక్కడ నుంచి మూవ్ చేయి. హౌ కెన్ ఐ డూ దట్? డూ సంథింగ్. ఇదిగో శామ్, ఈ చెట్లు పుట్లెక్కడం నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ బావా, నాకు ఆ మొదటి కాయ కావాలని ఇంత ఇదిగా చెప్తున్నాను కదా బావా. నా కోసం బావా, ప్లీజ్ బావా ప్లీజ్. నో, ఆ మ్యాంగో నాకే కావాలి. ఫస్ట్ చూసింది అడిగింది నేను. సో వాట్? అది నాకే కావాలి. బావా, ఆ మామిడికాయ నా కోసం కోస్తావా లేదా? ముచ్చుమొహం ముచ్చట తీర్చాలి కదా, తప్పదు కదా. చంద్ర, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఐ వాంట్ దట్ మ్యాంగో. అబ్బో భలేదానివే, నేను అన్నయ్య అంత హైట్ కాదు. సి, రియల్ ఫ్రెండ్ అయితే నాకు ఆ మ్యాంగో తీసుకొస్తావు. అబ్బా, సెంటిమెంట్తో టచ్ చేసావుగా, ఓకే ట్రై చేస్తా. ఒరే 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 చంద్ర, ఆగు. ఏమ్మా, ఏమైంది? సామాన్యం చెప్పడం ఏంటి? నువ్వు చెట్టు ఎక్కడ వేంట్రా? ఎక్కితే ఏమైందంటే? భలే దానివే. నువ్వు చెప్పాల్సింది సూర్యకి. నువ్వు చెప్తే సూర్య చెట్టెక్కాలి గాని వీడెక్కడవేంటి? ఏం బాగోదమ్మా. ఏం పర్లేదు ఆంటీ. చంద్ర, నువ్వు వెళ్ళు. ఒరే ఒరే చంద్ర, ఆగ్రా. చంద్ర, రే, నువ్వు చెట్టెక్కా ఉంటే నమ్మే దొట్టే. అమ్మా, ప్రతి చిన్న విషయానికి ఇలా ఒట్టు పెట్టడం, అపశకనం పలకడం ఏం బాలేదు. సామాన్య అంత అభిమానంగా అడిగింది, నేను తీసుకొస్తాను కదా. ఒరే ఒరే ఆగరా, తల్లి నా మాట వినరా. అమ్మా నువ్వు తోటి కోడళ్ళు పిల్లలతో మనకెందుకు కానీ మనం అలా పక్కకెళ్ళి ఆంతరంగిక విషయం ఒకటి మాట్లాడుకున్నారని చెప్తాను. బా ఉండండి చిన్నమావయ్య, ఇప్పుడు సూర్య ఆ మామిడి పండు సామాన్య చేతికి ఇవ్వటం నేను చూడాలి. అలాంటి ఆశలు పెట్టుకోకక్క. సూర్య చెట్టెక్కింది శామ్ కోసం, శామ్ అడిగిందని. కానీ చెల్లి, సూర్య ఆ మామిడి పండు సామాన్య చేతికే ఇస్తాడు, ఎందుకంటే తను పెళ్లి చేసుకోబోయేది సామాన్యనే కదా. నువ్వు అలా అనుకుంటూనే ఉండు. నాన్న జాగ్రత్త. ఇదిగో, తింటే అరిగిపోయే మామిడి పండు కోసం ఎందుకింత ఆలోచన, ఎందుకింత చర్చ? అసలు మీరు చూడాల్సింది, చర్చించుకోవాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం. చెవుల జోరిగిలాగా మధ్యలో మీ గోలండి చిన్నమావయ్య. అది కాదమ్మా. అబ్బా ఊరుకోండి మీరు. అమ్మా, నేను చెప్పేది కాస్త నువ్వైనా. చిన్న మావయ్య గారు కొంచెం ఆగండి మీరు. జాగ్రత్త జాగ్రత్త. సూర్య పట్టుకో. 100 మంది మగాళ్ళ మధ్యలోకైనా వెళ్ళొచ్చు, కానీ 2 కొప్పుల మధ్యలోకి వెళ్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళినట్టే. ఇలా కాదు కానీ నా పనులు నేనుంటా, చెప్తా. ఒరే చంద్ర, కమాన్ బావా కమాన్. అయ్యో సూర్య, మామిడికాయ కోసేయ్. చంద్ర, డోంట్ మిస్ దట్ మ్యాంగో. కొయ్యి బావా, కమాన్ కమాన్. ఒరే దిగరా. కమాన్ చంద్ర, ఫాస్ట్. నువ్వు సూర్య కమాన్ కమాన్. దిగరా చంద్ర, మేక్ ఇట్ ఫాస్ట్. అన్నయ్య, అరే అడిగిందిరా. అనే అరే చంద్ర, అది తీసుకొని నాకు ఇవ్వు. అన్నయ్య, అది ఇలా ఇవ్వన్నయ్యా. ఏంట్రా, నేను నా లవ్ కంటే నీకా సామాన్య ఎక్కువైందా? నీ వల్లే అది నాకు ఎక్కువైందన్నయ్య. అవునన్నయ్య, అది మీ ఇద్దరి పక్కకి రాకుండా ఉండాలనే కదా నా ప్రయత్నం కూడా. ఏది ఆ మామిడికాయలా ఇవ్వు, లేదంటే సామాన్య నన్ను నమ్మదన్నయ్య. ఇప్పుడు ఇది నీకిస్తే శామ్ ఫీల్ అవుతుందిరా. అబ్బా ఏం ఫీల్ అవ్వదులే అన్నయ్య, ఇవ్వన్నయ్య. అబ్బా ఇవ్వన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఒరే దిగరా. అబ్బా ఇటు ఇవ్వన్నయ్య,
ప్లీజ్ అన్నయ్య. ఏ చంద్ర త్వరగా లాక్కో. చంద్ర చంద్ర ఏంట్రా ఇది? రే ఓకేనా? నేను చెప్తే విన్నావా? ఎప్పుడు చూడు కింద పడ్డా. నువ్వెలా ఒట్లు పెడితే ఇలాగే అవుతుంది మరి. తగిలిందా? అమ్మా ఏం లేదులేమ్మా, వదిలేయ్. అరే వదిలేయమ్మా, వదిలేయమ్మా, నాకేం కాలేదమ్మా, వదిలేయ్. ఒక్క పంట తేలేకపోయావు, ఇదేనా నీ ఫ్రెండ్షిప్? ఉన్నామా నువ్వు? వరి పొలం కాలి ఒకటి ఏడుస్తుంటే ధాన్యం బస్తా ఎంత అని అడిగాడంట. వెనకటి నీరంటాడు ఒకడు. ఏ శామ్ క్యాచ్. వే బావా. I got it. Thank you so much బావా. Thank you so much. చూసావక్క, మామిడికాయ శామ్ చేతిలోనే పడింది. అంటే నీ ఆశలు అడియాసలు అయిపోయినట్టే. అమ్మా శామ్, ఏదైనా సాధించాలంటే సాధించేదాకా ఊరుకోవు కదా. ఏం సాధించడం అమ్మా, ఈ ఎండలో నన్ను చెట్టెక్కించింది. హే సమంత, గివ్ ఇట్ టు మీ. No way. It's mine. ఇస్తావా ఇవ్వవా? లేదు, ఇవ్వను. ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. This mango is mine. ఓకే. బావా, ఈ మామిడికాయ పద్మావతినికి ఇవ్వు. ఏంటి అంటే ఈ మామిడికాయ నీకోసం అడగలేదా? సముద్న, ఆ కాయ చెట్టుకు కాసిన తొలికాయ, అది నీకే దక్కాలి కాబట్టి నువ్వే తీసుకో. నో, ఈ కాయ కోయించింది నీకోసం. నీ కడుపులో పెరుగుతున్న పండంటి బిడ్డ కోసం. ఏ ముచ్చుమోహం, ఏం నువ్వు అనేది? ఇందులో అనడానికి ఏముంది? ఇంకా అర్థం కాలేదా? అయ్యో రామ, పద్మావతిన కడుపుతో ఉంది. షీస్ ప్రెగ్నెంట్. అమ్మా పద్మ, ఎంత బంగారం లాంటి మాట చెప్పింది. నిజమేనా? అయ్యో అక్క, శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారు, ఇది మీ చేతులతోనే అక్కకివ్వండి. హే అక్క, నేను మేరు మామూలు అవుతున్నాను. సూపర్. ఎంత చల్లటి వార్త విన్నా. అవును సార్, ఈ విషయం పద్మనితో చెప్పిందా? లేదు. మరి నీకెలా తెలిసింది? అదేంటో బావా, నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఏంటో. నువ్వు ఉట్టి మనిషి కాదన్న విషయం తెలియక, నువ్వు తల్లి కాబోతున్నావు అన్న విషయం చెవిని పడక నేను నాన్న మాట్లాడినాను. ఇంకా నయ్యో, నా శాపనార్థాలు ఏమీ తగలేదు. పండంటి బిడ్డని కనాలి తల్లి నువ్వు. అమ్మ పద్మ, పుట్టింటివారు అత్తింటివారు మెచ్చే విధంగా, అందరికీ నచ్చే రకంగా ఆణిముచ్చో లాంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వాలి తల్లి. పద్మావతిన, నువ్వు పద. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. పద. పదమ్మా, పద. రామ్మా. ఇక్కడ ప్లాన్ మిస్ అయితే ఇంకో ప్లాన్ అనుకున్నాం కదా, ఆ ఏర్పాట్లు అయ్యాయా? శ్రేయోబలాషి ఆ పని చేసే వచ్చాడు. లోపలికి వెళ్తే అందరి తలలు తిరిగిపోతాయి. తిరిగిపోవటం ఏంటి, పగిలిపోతాయి. పదని చెప్తాను, రండి.
శామ్, ఇప్పుడు దాకా చేసిన అల్లరి చాలు. అక్కని లోపల తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకుంటుంది. అమ్మా, పెద్దమ్మా, ఇప్పటి నుంచి అక్కకి ఎలాంటి పనులు చెప్పొద్దు, ఓకే? అలాగేరా, అలాగే. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి ఎలాంటి అరుపులు కేకలు లోపల వినిపించట్లేదు? అదేంటి కష్టపడి హాలంతా ఫ్లెక్సీలు అంటించానే. షడప్, ఒక్క ఫ్లెక్సీ లేదు ఇక్కడ. సూపర్ ప్లాన్ నీ వల్ల అట్టర్ ఫ్లాప్ అయింది. అయ్యో, ఏంటిది ఇలా జరిగిపోయింది? సినిమా వాళ్ళైనా వాల్ పోస్టర్లు అంటించడంలో అక్కడక్కడ తేడా చేస్తారేమో గాని అసలు నేను ఏ తప్పు చేయలేదే. మాట్లాడకో, నువ్వు అసలు ఆ ఫ్లెక్సీలు పేస్ట్ చేసి ఉండవు. లేదు పాపా, ఒట్టు ఈ చేతులతో అంటించాను తెలుసా. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏమిటి మాయా, అందరూ బయట ఉండగా నేను లోపల ఫ్లెక్సీలు అంటించాను కదా, ఏమైనట్టు? ఏంటి వింత? ఇది మానవ మాయా లేక దైవమాయా? ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంట్లో అందరూ చూస్తుంటే, ముఖ్యంగా అమ్మ చూస్తుంటే ఏమయ్యేది? ఈ ఫోటో వలన సూర్యశ్యామల పెళ్ళి ఆగిపోయేది. అంతేకాదు, అమ్మ దగ్గర ఇన్నేళ్లుగా నేను దాచిన నిజం బయటపడేది. అదే జరిగితే అమ్మ ఈ జన్మలో నా మొహం చూసేది కాదు. భగవంతుడా, రక్షించా. ఈ నిజాన్ని దహనం చేయాలి, దహనం చేయాలి. ఉచ్చుమో, మళ్ళీ ఇదే అయి ఉంటుంది. నాతో రా బాబు. ఏంటి నాయనమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. బాబు సూర్య, నేను ఎన్నో ఏళ్లుగా భద్రంగా దాచి ఉంచిన కళ్యాణి నగలు.
ఇవి నా చేతుల్లో ఎందుకు పెడుతున్నావు నాయనమ్మా? ఈ నగలు శామ్కివ్వు.